Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నిన్నటి క్లాస్లో మనము సవానాస్ గ్రాస్లాండ్స్ గురించి చూసాము. అందులో భాగంగా ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఈజ్ generally kept in check by one or more or a combination of some conditions. Which of the following are such conditions? So ఇందులో మీకు ఒకటి burrowing animals and termites ఇది ఉండదండి. సో ఫస్ట్ తప్పు. అలాగే 5 చూస్తే సాయిల్ ప్రాపర్టీస్ ఎందుకు వస్తుందో అందులో. సో ఆన్సర్ ఈజ్ 2, 3, 4. సో ఇది ఆన్సర్ సింపుల్, మీకు తెలిసిందే, చాలామంది ఆన్సర్ కూడా చేశారు. ఇంక ఈరోజు 2 టాపిక్లు చెప్తానండి కరెంట్ అఫైర్స్లో. ఒకటి ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, 2 సారిష్కా టైగర్ రిజర్వ్. ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే బేసికల్గా మనం ఉన్నాం, ఇప్పుడు మీరు ఉన్నారు. మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ దగ్గర డబ్బులు ఉంటాయి. కొంతమంది ఆ డబ్బుల్ని సేవ్ చేస్తూ ఉంటారు ప్రతి నెల. ఈ సేవ్ చేసినటువంటి డబ్బుల్ని మనం ఏమంటామంటే అసెట్ అంటాం సాధారణంగా, ఆస్తి. అదే కదా మన ఆస్తి. సో ఈ ఆస్తిని 2 రకాలుగా పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే సేవింగ్స్లో పెడతారు. సో వీళ్ళకి ఎకనామిక్స్ తెలియదు. మరికొంతమంది ఏం చేస్తారు, ఈ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళకి ఎకనామిక్స్ తెలుసు. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల 2 రకాలు, ఒకటి రిస్క్, 2 సేఫ్ మెథడ్. రిస్క్ అంటే ఏంటి, స్టాక్స్లో ఆప్షన్స్లో పెట్టామనుకోండి, ఒక రోజులోనే 10 లక్షలు అవ్వచ్చు, ఒక రోజులో 1,00,000 కూడా అవ్వచ్చు. మంచి స్టాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, డబ్బులు నెమ్మదిగా వస్తాయి. సో ఇలా స్టాక్స్ గురించి సమాచారం లేని వాళ్ళకి, అంటే నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్టాక్ ఎక్స్చేంజ్ గురించి తెలియదు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో ఇట్లా మన డబ్బుల్ని ఒక పెట్టుబడి రూపంలో పెట్టి మనకి ఖచ్చితంగా 90% మనకి లాభాలు అందించేటటువంటి సంస్థలను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని అంటారు. సో ఈ మధ్యకాలంలో ఇవి న్యూస్లో ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే మనం ఈ టాపిక్ చూస్తున్నాం. సో కాబట్టి ముందుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే ఏంటి? అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే ఇది ఒక ఆర్థిక సంస్థ. ఇది ఏం చేస్తుంది, చాలామంది వ్యక్తుల దగ్గర నుంచి ఫండ్స్ను పూల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తుంది. డబ్బులు తీసుకొచ్చి వీళ్ళలో ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు చాలా మంచి నాలెడ్జ్ ఉంటుందన్నమాట. ఏ రకమైన స్టాక్స్, బాండ్స్, షేర్స్లో పెడితే డబ్బులు వస్తాయి అనేటటువంటి. సో వీళ్ళందరూ డబ్బులు పెడతారు. ఒక 10 రూపాయలు వస్తే వాళ్ళు 4 రూపాయలు తీసుకొని మీకు 6 రూపాయలు ఇస్తారు. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేటటువంటిది ఒక ఆర్థిక సంస్థ. ఇది చాలామంది దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకొని రకరకాల ఆర్థిక సాధనాల్లో డబ్బులు పెడుతుంది. అంటే ఏంటవి, స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవి పెట్టి ఇందులోంచి లాభాలను ఆర్జిస్తుంది. ఆర్జించినటువంటి లాభాల్లో కొంత పర్సెంటేజ్ మీకు ఇస్తుంది, కొంత పర్సెంటేజ్ వాడు తీసుకుంటాడు. రకరకాలు ఉంటాయి ఇందులో, ఎస్ఐపిస్, మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్, సిస్టమాటిక్ ఫండ్స్, రకరకాలవి. సో కాబట్టి వీళ్ళని ఏమంటారు, మనీ మేనేజర్స్. అంటే మన డబ్బుల్ని మేనేజ్ చేస్తాడు కాబట్టి వీళ్ళు మనీ మేనేజ్మెంట్స్ లేదా మేనేజ్మెంట్ ఫర్మ్స్ అని పిలుస్తారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఎవరు, హెడ్జ్ ఫండ్స్ అని కొంతమందిని అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అని కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, అదర్ ఫండ్స్. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు నా దగ్గర ఒక కంపెనీ ఉందనుకోండి, కొంత నా కంపెనీలో ఉన్నటువంటి వాటాను ఎవరో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు కొనుక్కునేటటువంటి వ్యక్తులకి ఈ వ్యక్తులు అమ్ముతారు. ఈ కంపెనీలో లాభాలు వచ్చినాయి అనుకోండి, ఆ లాభాల వాటాను వాళ్ళకి అందిస్తారు. సో ఇలా రకరకాల ఈ యొక్క ఫండ్స్, ఈ యొక్క కంపెనీస్ అన్నిటిని కూడా మనము అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని అంటాం. అంటే ఎగ్జాంపుల్గా మీరు చెప్పచ్చు, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అయితే ఇవి దోస్ దట్ ఆఫర్ పబ్లిక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వీటిల్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అని కూడా పిలుస్తారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అందించేటటువంటి కంపెనీలు లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అంటే ట్రేడింగ్ చేస్తారు, ఇవి ఈటీఎఫ్స్ అని అంటాము. ఇవి అందించేటటువంటి కంపెనీలని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లేదా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అని కూడా అంటారు. దీంతో పాటుగా దే ఇన్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్. అంటే కొంతమంది ప్రత్యేకమైనటువంటి వినియోగదారులు, క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ తరపున కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అవి కూడా ఉంటాయి. దే ఇన్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్. ఇందులో రీటైల్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్, హై నెట్వర్త్ క్లయింట్స్, వీళ్ళ తరపున కూడా డబ్బులు పెడుతూ ఉంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే సంస్థాగత పెట్టుబడిదారులు, బయట దేశాల నుంచి అది వచ్చి ఒక సంస్థల ద్వారా పెడతారు. పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సెక్టర్ అంటే మీకు తెలుసు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ తరపున కూడా వాళ్ళు పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంబానీ అనుకోండి, ఉదాహరణకి మీరు స్టాక్లలో డబ్బులు పెట్టాలి, మీకు అంత టైం ఉండదు, మీరు అంబానీ కదా, కాబట్టి మీ తరపున వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి
ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేటటువంటివి వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని రకరకాల పెట్టుబడులు అనేటటువంటివి పెట్టి తద్వారా డబ్బులు సంపాదించేటటువంటి కంపెనీలను ఏఎంసీస్ అని అంటాం. సో ఈ ఏఎంసీస్ యొక్క పాత్ర ఏంటంటే వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి అనేక నిర్ణయాలను తీసుకుంటారు. పెట్టుబడిదారుల యొక్క అసెట్స్ని వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అంటే మన తాలూకా డబ్బుల్ని మేనేజ్ చేస్తూ ఉంటారు పెట్టుబడుల రూపంలో. అలాగే సూటబుల్ మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షలు ఇచ్చామనుకోండి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి. సార్ నాకు ఎలా అయినా ఈ 10 లక్షలు పోకుండా మీరు లాభాలు రావాలన్నాడు అనుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి 10 లక్షలు ఇచ్చారు, నాకు ఏ రకంగానూ నష్టం కలగకుండా ఈ 10 లక్షల రూపాయలకి లాభాలు కావాలి అని అన్నారనుకోండి. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుంది, మీరు ఇచ్చినటువంటి 10 లక్షల్ని రకరకాల షేర్లో పెడుతుంది. వాళ్ళకి తెలుసు ఏ షేర్లో పెడితే లాభాలు వస్తాయి అనేటటువంటిది వాళ్ళకి తెలుసు. ఈ రకరకాల షేర్లో పెట్టి అందులోంచి వచ్చినటువంటి లాభాలను మీకు ఇస్తుంది. సో దాన్ని మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టు గ్రో ఇన్వెస్టర్స్ మనీ, అంటే పెట్టుబడిదారుడు యొక్క డబ్బుకి లాభాలు ఆర్జించేటటువంటి సంస్థల్ని ఏఎంసీస్ అని అంటారు. అలాగే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఒక అంబానీ ఉన్నాడు అనుకోండి, ఆయన డబ్బుల్ని ప్రొఫెషనల్గా మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ని పెట్టుకుంటారు. లేదా ఈ ఫండ్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అని అనొచ్చు. ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారు, వీళ్ళు రకరకాల వ్యూహాలను వాడతారు. అంటే వీళ్ళకి తెలుసు ఏ రోజు ఏ షేర్లో ఎప్పుడు ఎలా డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అనేటటువంటిది వీళ్ళకి బాగా తెలుస్తుంది. దాంతోపాటుగా రకరకాల ఫైనాన్షియల్ టూల్స్ వాడతారు, రిస్క్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం డబ్బులు పెడితే స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పోవచ్చు, వీళ్ళకి 99% పోవు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో తెలుసు డబ్బులు, ఎందుకంటే వాళ్ళ పని అదే కాబట్టి. సో వాళ్ళంతా ఫండ్ మేనేజర్స్గా ఉంటారు. అలాగే ఈ ఫండ్ మేనేజర్స్కి కొంతమంది హెల్ప్ చేస్తారు, వాళ్ళని రీసెర్చ్ అనలిస్ట్స్ అంటారు. వీళ్ళందరూ ఎందులో ఉంటారు, ఏఎంసీస్లో ఉంటారు అనమాట. సో ఈ ఏఎంసీస్ అన్నీ కూడా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఒక కీ మెజర్ తీసుకొని తద్వారా వీళ్ళు లాభాలు ఆర్జించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ గ్రోయింగ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ షోస్ ఇన్వెస్టర్ ట్రస్ట్ ఇన్ ఏఎంసీ, అంటే ఈ ఏయుఎం అనేటటువంటిది ఏదైనా ఒక కంపెనీకి పెరుగుతుందంటే ప్రజలు ఆ కంపెనీని నమ్ముతున్నారు అని అర్థం అనమాట. అలాగే ఈ ఏఎంసీస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఇండియాలో, సెబీ అనేటటువంటి సంస్థ ఈ ఏఎంసీస్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా ఇవి ఎకానమీలో భాగంగా వీటిపైన మనకి ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఓకే పాతది వచ్చింది, సారీ. నెక్స్ట్ సారిస్కా టైగర్ రిజర్వ్, ఇది కూడా న్యూస్ పేపర్లో వచ్చింది మనకి. ఈ సారిస్కా టైగర్ రిజర్వ్ గురించి మనం చూద్దాం. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఒకదాన్ని వేసింది. ఏంటంటే సీరియస్ హార్మ్ టు వైల్డ్ లైఫ్ ఇన్ సారిస్కా టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్. ఈ అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే, సారిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. అయితే ఈ రాజస్థాన్లో ఏం చేస్తున్నారు, ఈ టైగర్ రిజర్వ్లో అన్చెక్డ్ టూరిజం, అంటే విపరీతమైనటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ సారిస్కా టైగర్ రిజర్వ్లో ట్రాఫిక్ పెరిగిపోతుంది. అలాగే బయట నుంచి వ్యక్తులు పట్టుకెళ్ళేటటువంటి ప్రైవేట్ వాహనాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, మనకంటే అలాగా తప్పదు, సిటీల్లో ఉన్నటువంటి దిక్కుమాల కాలుష్యం. ఆ పులులు సింహాలకి ఎందుకండి అంత కాలుష్యము? సో ఈ ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళడము, లేదంటే వాటిని గుద్దేయడము, లేదనుకుంటే కాలుష్యాన్ని పెంచడము. రెండోది ఈ ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళేటటువంటి ఇంజన్ సౌండ్, పెద్ద పెద్ద జీపులు పెద్ద పెద్ద కార్లు వేసుకొని వెళ్తారు. సో ఆ ఇంజన్ సౌండ్లకి జంతువులు భయపడడము, వాటికి సైకలాజికల్గా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే జంతువులు మీకు ఎప్పుడైనా చూడండి, అన్ని రకాల జబ్బులు అన్ని జంతువులకు వస్తాయి, మెంటల్ అనేటటువంటి జంతువులకు రాదు. అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉండవు జంతువులకి. సైకాట్రిస్ట్ అనే డాక్టరు కేవలం మనుషులకు మాత్రమే ఉంటాడు, జంతువులకు ఉండవు. ఎందుకంటే అవి చాలా ఫ్రీగా బ్రతుకుతాయి, స్వేచ్ఛగా బ్రతుకుతాయి. సో ఆ కోణంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేటటువంటి దాన్ని నియమిస్తూ సీరియస్ హార్మ్ జరుగుతుంది ఈ ప్రైవేట్ వాహనాల వల్ల, కాబట్టి ప్రైవేట్ వాహనాలను అలౌ చేయొద్దు సారిస్కా టైగర్ రిజర్వ్ అని చెప్పింది. దాని గురించి ఈ పర్టికులర్ టాపిక్ వచ్చింది. అయితే మనం సారిస్కా టైగర్ రిజర్వ్ గురించి చూద్దాం. ఇది ఆరావలి హిల్స్ దగ్గర ఉంది రాజస్థాన్లో. దాదాపుగా 800 స్క్వేర్ కిలోమీటర్లు దీని యొక్క విస్తీర్ణము. ఒకప్పుడు ఇది మహారాజా ఆల్వార్ మహారాజు ఈ సారిస్కా టైగర్ రిజర్వ్లో వేటాడేవాడంట జంతువుల్ని. తర్వాత 1955లో దీన్ని న్యాచురల్ రిజర్వ్గా మార్చారు, నేషనల్ పార్క్గా 1979లో మార్చారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ రిజర్వ్ ఇన్ ద వరల్డ్ టు సక్సెస్ఫుల్లీ రీలోకేట్ టైగర్స్. అంటే పులుల సంరక్షణార్థము వేరే చోట నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ ఉన్న పులుల్ని వేరే చోటకి తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా చేసినటువంటి టైగర్ రిజర్వ్ ఈ సారిస్కా టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్. అలాగే ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్, ప్యాలెసెస్,
అక్కడ ఉన్నటువంటి లేక్స్, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక లేక్ పేరు పాండుపోల్, అలాగే బన్గార్ ఫోర్ట్, అజబ్ఘర్, ప్రతాప్ఘర్, సిలిసేర్ లేక్, జైస్మండ్ లేక్, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్లో ఎక్కడైనా ప్రిలిమ్స్ రూపంలో కానీ లేదా బిట్ల రూపంలో కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ ద టైగర్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ అవర్ హెరిటేజ్ అండ్ ఆల్సో ద అండ్ ఆల్సో ఫర్ ద న్యాచురల్ ప్లేసెస్. సో దీనికి సంబంధించి దీని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే కనుక మనం ఈ సారిస్కా టైగర్ రిజర్వ్ యొక్క టోపోగ్రఫీ ఎలా ఉంటుంది, రాళ్లతో కలిగి ఉంటుంది, రాకీ ల్యాండ్స్కేప్, అక్కడక్కడ మీకు చిన్న చిన్న పొదలు ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి, సెమీ డెసిడ్యువస్ వుడ్స్ ఉంటాయి, హిల్లీ క్లిఫ్స్ అంటే పెద్ద పెద్ద మౌంటైన్స్ అని అన్నది కానీ కొండలు అనుకోండి. సో కొండలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సెమీ డెసిడ్యువస్ ఫారెస్ట్ అంటే వర్షాభావ పరిస్థితులు అయిపోయిన తర్వాత వర్షాభావ పరిస్థితులు వచ్చేటటువంటి ముందు ఆకురాత్ కాలం ఇవన్నీ కూడా ఉండేటటువంటి అడవులు కనిపిస్తాయి. వెజిటేషన్ ఏముంటుంది, నార్దర్న్ ట్రాపికల్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్, నార్దర్న్ ట్రాపికల్ థాన్ ఫారెస్ట్. థాన్ ఫారెస్ట్ అంటే ఈ ముళ్ళు ఈ రూపంలో ఉంటాయి, అంటే చలిగా ఉన్నప్పుడేమో ముళ్ళు పొదలు ఇట్లాంటివి వస్తాయి. నార్మల్గా వర్షాభావ పరిస్థితులు వచ్చేటప్పుడేమో నార్మల్గా మనకి ఈ చెట్లు కొంచెం పచ్చదనం అనేటటువంటి సంతరించుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అంటే ఈ మొక్క జాతులు ఏముంటాయంటే డోక్ ట్రీస్ అని ఉంటాయి. అలాగే అదర్ స్పీషీస్ చూసుకుంటే సలార్, కదయా, బేర్, బనియన్ ట్రీ మీ అందరికీ తెలిసిందే. అలాగే బ్యాంబూ ట్రీస్ కూడా మేఘాలయ కాకుండా కొంతవరకు బ్యాంబూ ట్రీస్ కనిపించేటటువంటి ప్రాంతం సారిస్కా టైగర్ రిజర్వ్. ఫానా వైల్డ్ యానిమల్స్ కనుక మనం చూసుకుంటే ఎక్కువగా మనకి చిరుతపల్లి, లియోపార్డ్ కనిపిస్తుంది, లెపర్డ్, అలాగే సాంబార్ అంటే మనం వేసుకునే సాంబార్ కాదు, డీర్, అలాగే చీతల్, నీల్గాయ్ అంటే అదొక రకమైన దుప్పి, 4 హార్న్ యాంటిలోప్ అది కూడా దుప్పే, వైల్డ్ బోర్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి ఫ్లోరా అండ్ ఫానా. సో దీనికి సంబంధించి 2009లో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్కి సంబంధించి అంటే నేషనల్ పార్క్స్ మీద కాదు బయోడైవర్సిటీ హాట్స్పాట్కి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే భారతదేశంలో జీవ వైవిధ్యం ఎలా మారుతుంది, జీవ వైవిధ్య చట్టం వృక్షజాలం మరియు జంతుజాలాల పరిరక్షణలో ఎలా ఉపయోగపడుతుంది, 200 పదాల్లో రాయండి. సో ఇది సారిస్కా టైగర్ రిజర్వ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.